ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా 2022వ సంవత్సరంలో జరగబోయే రాహు మరియు కేతు గ్రహాల యొక్క గోచార ఫలితాలని 12 రాసుల వారికి తెలియజేయబోతున్నానండి. రాహు కేతువులు అనే ఈ 2 గ్రహాలు కూడాను ఛాయాగ్రహాలు. ఈ ఛాయాగ్రహాలు ఏం ఫలితాలు ఇస్తాయి? 9 గ్రహాల్లోనే ఈ 2 గ్రహాలని అసుర గ్రహాలు అంటారు. కారణం ఏమిటంటే క్షీర సముద్రాన్ని మదించే సమయంలో అమృతాన్ని సేవించడానికి పోటీ పడినటువంటి ఒక అసురుడు దేవతల మధ్యలో కూర్చొని దొంగతనంగా ఆ యొక్క అమృతాన్ని సేవించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి సూర్య చంద్రులు వారిని చూపించేయడము, తత్ఫలితంగా విష్ణువు యొక్క అంశలో ఉన్నటువంటి మోహిని వారిని ఆ యొక్క ఒక అసురుణ్ణి తల వేరుగాను మొండెము వేరుగాను చేయడము. అయినప్పటికీ వాళ్ళు సేవించేసి ఉంటారు కాబట్టి ఇద్దరికి ప్రాణం ఉంటుంది కాబట్టి తల భాగాన్ని రాహుగాను, శరీరము అంటే మొండెము ఉన్నటువంటి భాగాన్ని కేతుగాను నిర్ణయించడము జరుగుతుంది. కానీ వారికి అంత శక్తులు ఉన్నాయంటే నిజంగా చెప్పాలంటే రాహువు దేన్నైనా కానీ మంచినైనా కానీ చెడ్డనైనా కానీ పెంచి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే మంచి కంటే కూడాను చెడ్డనే ఎక్కువగా ప్రేరేపించే శక్తి రాహుకి ఉండడం అనేది జరుగుతుంది. రాహు అయినా కానీ కేతువైనా కానీ ఒకరి జాతకంలో మంచి కంటే చెడ్డనే చేస్తారని కొన్ని జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెప్పడం జరుగుతాయి. అయితే ఇవి 2 కూడాను అన్ని సవ్య మార్గంలో ప్రయాణం చేసేది వాటికి వ్యతిరేకంగా అపసవ్య దిశలో ప్రయాణం చేయడం జరుగుతుంది. అందుకని రాహువు ఒక భావంలో ఉంటే దానికి కరెక్ట్గా 180 డిగ్రీలో కేతువు కూడా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 గ్రహాలు కలిస్తేనే ఒక శరీరం. అందుకని ఒకవేళ తల పై భాగంలో ఉంటే మొండెము కింద భాగంలోను, లేదా కింద రాహు ఉంటే పైన కేతువు ఉండడము ఇలాగే జరుగుతాయి. కావాలంటే మీరు మీ జాతకాలలో ప్రతి ఒక్కరి జాతకంలో దీన్ని పరిశీలించవచ్చు. అలాంటి సందర్భంలో ఈ రాహుకేతువుల యొక్క గోచారము ఏ ఏ రాసుల వారికి రాజయోగాలను ఇవ్వబోతుంది, ఏ రాసుల వారికి అధపాతాళానికి తొక్కేయబడుతుంది, ఏ రాసుల వారు పెడదారిన పడతారు, ఏ రాసుల వారికి పెళ్లిల్లో ఇబ్బందులు వస్తాయి, ఏ రాసుల వారికి వివాహ సంబంధాలు గట్టిపడతాయి, ఏ రాసుల వారికి ప్రేమ ఫెయిల్ అవుతుంది, అలాగే విదేశయానం ఉంటుంది, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, ఇల్లు వాకిలి ఇల్లాలు ఆస్తిపాస్తులు చరస్థిరాస్తులు ఎవరు కొంటారు, వీటన్నిటిని కూడా ఇచ్చేవి ఇవే, వాటిని తొక్కేసేవి కూడా ఇవే. అయితే కేతువు డిటాచ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. కేతువు ఏం చేస్తారంటే భక్తి భావనల వైపు నడిపించాలని ప్రయత్నం చేయడము, విరక్తి వైరాగ్యాలను కలిగించడము, మోక్షం వైపు నడిపించడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ 2022వ సంవత్సరము ఏప్రిల్ మాసంలో రాహుకేతులు గోచారంలో రాహు ఇన్నాళ్ళు వృషభ రాశిలో ఉండి ఇప్పుడు వెనుకకు మరలి మేషరాశిలోకి రావడం జరుగుతూ ఉంది. అదే సమయంలో కేతువు వృశ్చిక రాశిలో నుండి వెనుకకు వచ్చి తులాలో కూర్చోవడం జరుగుతూ ఉంది. అంటే ఈ రాశులు మాత్రం మారవు, కానీ ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పేటప్పుడు ఆ రాహుకేతువుల యొక్క భావాలు మారుతాయి. ఆ భావాల్ని ఆధారంగా చేసుకొని మనము జనరల్గానే ఈ ప్రెడిక్షన్ ఇస్తున్నాం. అయితే వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించినప్పుడు ఆ రాహుకేతుల మీద ఏదేని శుభగ్రహాలు గురువు కానీ లేదా శుక్రుడు కానీ వృద్ధి పొందినటువంటి బుధుడు కానీ ఇలాగా
శుక్రుడు కానీ ఇలాంటి శుభగ్రహాలు చూసినప్పుడు కొన్ని ఫలితాలు తారుమారవుతాయి. అందరూ ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నింటినీ తీసుకొని భయపడవలసిన అవసరం లేదు. అలాగా మాకు నెగిటివ్ చెప్పారనే ఉద్దేశం ఎవరికైనా ఉంటే దయచేసి ఈ వీడియో చూస్తూ వెంటనే స్కిప్ అయిపోండి, వేరే వీడియోకి వెళ్ళిపోండి. ఎందుకంటే అందరూ పాజిటివ్ చేసి ఓహో రాజయోగం వచ్చేస్తుంది, విపరీత రాజయోగం వస్తుంది, కోట్లు సంపాదిస్తారని చెప్తే అది ఇష్టంగా చూస్తారు ఎవరైనా కానీ వీడియోల్ని. లేదు మీకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, దీంట్లో జాగ్రత్త పడండి అని మా లాంటి గైడ్ లైన్స్ ఇచ్చేవారు ఉంటే వెంటనే దాని మీద ఇష్టత తక్కువై ఉంటుంది. అందుకని నేను ముందుగానే చెప్తున్నాను, ఇందులో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, ఇది గమనించగలరు. ఇప్పుడు ఒక్కొక్క రాశి గురించి నేను చెప్పడం మొదలు పెడతానండి. శుభం. సింహరాశికి చెందినటువంటి వారికి 2022 ఏప్రిల్ మాసంలో జరగబోయే రాహు మరియు కేతువుల గోచారంలో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయని మనం చూస్తున్నామండి. సింహరాశి అనేది ఒక రాయల్ హౌస్ అండి, పార్లమెంటరీ హౌస్ అని కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నవగ్రహాల్లోనే రాజు అని చెప్పబడే, దళపతి అని చెప్పబడే, రారాజు అని చెప్పబడే సూర్యుడు ఈ సింహ రాశ్యాధిపతి అవ్వడము గొప్ప విషయం అండి. అయితే సూర్యుని రాశ్యాధిపతిగా కలిగినటువంటి సింహరాశి వారికి 2022 ఏప్రిల్ మాసంలో జరిగే రాహుకేతువుల గోచారంలో రాహు 9వ ఇంటికి, అలాగే కేతువు 3వ ఇంటికి రావడం అనేది జరుగుతుందండి. జ్యోతిష్ శాస్త్ర ప్రమాణం ఏమిటంటే 3 మరియు 9 స్థానాల్లోకి సర్పగ్రహాలు ప్రవేశించే సమయంలో చాలా వరకు మనకు అనుకూలంగా ఉంటుందని చెప్తూనే, మరొక వైపు కుటుంబంలో ఉన్నటువంటి పితృకులు అంటే సీనియర్ సిటిజన్స్, తల్లి కావచ్చు, తల్లి తరపున ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన అమ్మ, తండ్రి తరపున ఉన్నటువంటి వాళ్ళ నాన్న, వాళ్ళ అమ్మ, ఇలాగ వాళ్ళ పేరెంట్స్, వారికి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్తుందండి. ఈ సందర్భంలో మీరు కూడాను సింహరాశి, సింహ లగ్నానికి చెందినటువంటి వారు ఎవరూ చూసుకోవచ్చు ఈ యొక్క వీడియోని. వీరికి వారి యొక్క పుత్రికలు, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, మీ తల్లిదండ్రులకు జన్మనిచ్చినటువంటి ఆ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, వీరికి ఆరోగ్య విషయంలో చాలా వరకు జాగ్రత్త పడాలి, చాలా హెచ్చరికగా ఉండాలి. చిన్న ఏదైనా కానీ సమస్య ఆరోగ్యపరంగా వస్తే వెంటనే హాస్పిటల్లో చేర్పించడము, డాక్టర్ యొక్క సమక్షంలో ఆ డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసే విషయాల్ని మాత్రమే తీసుకుని దాని ప్రకారంగా వారికి ట్రీట్మెంట్ ఇప్పించడము చాలా అవసరమండి. ఇది మనం గమనించాలి. 18 సంవత్సరాల తర్వాత రాహువు మీ యొక్క భాగ్యస్థానంలోకి రావడం జరుగుతుంది. 9వ భావాన్ని ఏమని చెప్తారంటే ఇతర దేశాలకు ప్రయాణం చేసే దూర ప్రయాణాల గురించి చెప్పేది అని చెప్తారు. ఈ 9వ భావము ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు చాలా వరకు అనుకూలమవుతుంది. 9వ భావం అంటే తండ్రి. 9వ భావము మీకు వివాహం అయి ఉంటే మీ యొక్క భాగస్వామి యొక్క సోదరులు, అలా కూడా తీసుకోవచ్చు. ఈ 9వ భావం ఆధ్యాత్మిక చింతన గురించి తెలియజేస్తుంది. 9వ భావము గురువు యొక్క అనుగ్రహాన్ని తెలియజేస్తుంది. పుణ్యక్షేత్రాలకు కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి అవకాశం. అదే విధంగా 9వ భావం ఒక కాంట్రవర్సీని కూడా తెలియజేస్తుంది. అది కోర్టులో ఉన్నటువంటి పెండింగ్ ఫైల్స్ గురించి చెప్తుంది. 6వ భావం అనేది కోర్టులో సమస్యల్ని, వ్యతిరేకంగా మనకున్నటువంటి వారి ద్వారా వచ్చే సమస్యలు తెలియజేస్తే 9వ భావం అనేది ఏం చెప్తుందంటే అక్కడ పెండింగ్ లో ఉంటుందన్నమాట. ఇలాంటి విషయాలను కూడా తెలియజేస్తుంది. అందుకని ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పిన విషయాలన్నింటిలో కూడాను చాలా ఉజ్వలంగా ఉండబోతుంది. ఎందుకంటే రాహువు మిమ్మల్ని ఊరక ఇంట్లో కూర్చొని పెట్టరు. దూర ప్రాంతాలకు వెళ్ళమని ప్రేరేపించడం, ఇతర దేశాలకి ఏదైనా అవకాశం ఉంటే ప్రయత్నించండి,
ఇతర దేశాల్లో మీ యొక్క శ్రేయోభిలాషులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదా బంధుమిత్రులు ఎవరైనా ఉంటే వారి యొక్క ఆధారంగా మీరు ఆ యొక్క ఛానల్ని పట్టుకుని ఇతర దేశాలకి ప్రయాణం చేయాలన్నటువంటి ఆలోచనల్ని ఫారిన్ గ్రహమైనటువంటి రాహు ప్రేరేపించడం జరుగుతుంది ఇప్పుడు. ఇది మనం గమనించాలి. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని మీకు చెప్పాలి, తండ్రి యొక్క ఆదరణను మాత్రం పొందలేని వారుగా ఉంటారు. తండ్రికి సంబంధమైనటువంటి వ్యాపారాల్లో, వృత్తుల్లో, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఈ సింహరాశి, సింహలగ్నానికి చెందినటువంటి వారికి ఒక పైసా ఆదాయం కూడా ఉండదు. ఒకవేళ ఇచ్చినా ఆ యొక్క ఆస్తి పాస్తులు మీకు ఉపయోగపడకుండా పోతాయి. ఈ రాహుకేతు గోచారంలో సింహరాశి వారికి తప్పనిసరిగా ఆస్తిపాస్తుల విషయాల్లో కొన్ని తగాదాలు రావడం ఖాయం. అయితే అలా వచ్చినప్పుడు మీరు పట్టి విడుపులతో గాని ముందుకెళితే సమస్య పరిష్కారము సులభంగా అవుతుంది. లేదు మేము కోర్టుకు వెళ్తాము అంటే మీరు సింహరాశి, సింహలగ్నానికి చెందినటువంటి ఎవరైనా గాని ఇంతవరకు కూడాను కోర్టుకి వెళ్ళున్నా మీదే న్యాయం అనిపించుకున్నా గాని దాంట్లో మీకు జస్టిస్, న్యాయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరిగి ఉండదు. ఇప్పుడు కూడా అదే షరా మామూలే జరుగుతుంది. ఇది గమనించాలి. ఇది సీక్రెట్ ఎవరికి? సింహరాశి, సింహలగ్నానికి చెందినటువంటి వారి. అందుకని ఒకవేళ ఆస్తిపాస్తులు ఏమైనా మీకు ఇవ్వాలనుకుంటే మీ నాన్నగారు కానీ, మీ నాన్న చేతిలో ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి. ఈ సమయంలో మీ అమ్మగారి చేత తీసుకోండి, అది మీకు ఉపయోగపడుతుంది. నేను చెప్పే ప్రతి మాటకి మాట గమనించి దీన్ని కానీ మీరు ఆచరణలో పెడితే మీరు రారాజు అంతటి గొప్ప స్థాయికి వస్తారు. లేదా భిక్షమెత్తుకునే పరిస్థితి కూడా ఏర్పడిపోతుంది. ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవాలి. నేను చెప్పేది నిజాలు, పచ్చి నిజాలు. ఇది గమనించి మీరు ముందుకు వెళ్ళవలసిన అవసరము ఉంటుంది. అలాగే మీ కనిష్ట సోదరీమణులతో మాట్లాడేటప్పుడు చాలా జాగృతగా మాట్లాడాలి. మీరు ఒకటి చెప్తే ఇంకొకటి అర్థం చేసుకుని వారు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారు. మీరు చెప్పే మాటల్ని వాళ్ళు దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్లు ఇలాంటి వాటితో రికార్డ్ చేసి వాయిస్ రికార్డులు ఫీడ్ చేసుకుని అవసరమైన చోట మిమ్మల్ని బయట పెట్టి వాగ్విధంలోకి దించి మిమ్మల్ని చాలా వరకు పరువు ప్రతిష్టలకు కూడాను వెనకంజి వేయని విధంగా వారు వీధిని పెడతారనడంలో సందేహం లేదు. కారణం ఏమిటంటే ఇప్పుడు సోదర స్థానము అయినటువంటి 3లో కేతు సంచారం చేస్తున్నారు కాబట్టి సోదరికి, సోదరిమణులకు మీకు మధ్యలో చాలా వరకు వాగ్విధాలు జరుగుతాయి. అది కూడా మాట పెరిగి ఎంతటి వరకు వెళ్ళాలన్నా అంతటి వరకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది ఒక నెగిటివ్. పాజిటివ్ ఏమిటంటే మీ ప్రయత్నాలన్నీ కూడాను ఒక కొలిక్కి వస్తాయి. కేతు మోక్షాన్ని ఇవ్వడం జరుగుతుంది అంటారు పెద్దలు, జ్యోతిష్ శాస్త్ర పెద్దలు. కనుక ఆ విధంగా చూసినట్లయితే కేతు 3లో ఉంటే మీ ప్రయత్నాలు ఇన్ని రోజులు చేసి అలసిపోయి ఉంటారు. కానీ అది చివరి ఘట్టంలోకి వచ్చేటప్పటికి వదిలేసి ఉంటారు. కానీ ఎప్పుడు అది ఏదో ఒక రూపంలో సక్సెస్ ని చూడబోతారు. అలాగే మీ యొక్క ప్రయత్నాలన్నీ సక్సెస్ తో పాటు మీ ఇరుగు పొరుగు వారితో కూడా సఖ్యత ఏర్పడబోతుంది. అలాగే మీకు వివాహమై ఉంటే మీకు పిల్లనిచ్చినటువంటి మామ, అలాగే మీ ఇంటికి వచ్చినట్టు అల్లుడికి సంబంధించిన తండ్రి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోర్టు వ్యవహారాలకు వెళ్ళవలసిన పరిస్థితి కూడా కలిగే అవకాశం కేతు 3వ ఇంట్లో ఉంటే జరుగుతుందని చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర ప్రమాణం. ఇది మనం గమనించి ముందుకు వెళ్ళగలిగితే ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి. అయితే ఇన్నాళ్లుగా కష్టపడుతున్నటువంటి కొన్ని విషయాల్లో ఆర్థిక పరిస్థితుల్లో మెరుగవడానికి అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో కూడాను మీకు ఉన్నటువంటి కొన్ని సమస్యలు తొలగి ఇతరుల యొక్క అంగీకారముతో పార్ట్నర్షిప్ బిజినెస్ కూడాను ఇతర దేశాలతో కొలాబరేషన్ పెట్టుకుని ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేయడానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగ రీత్యా మీరు మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి విలువ మీ యజమానిస్తున్నప్పుడు చాలా బాధపడి ఉంటారు. ఇప్పుడు ఆ యొక్క విలువను మీరు కూడాను ఈ సందర్భంలో రాహుకేతువు యొక్క గోచారములో కంపల్సరీగా పొందడం అనేది ఖాయం. అయితే ఒకటి మాత్రం నేను చెప్పగలను, అదేమిటంటే కుటుంబంలో మీరు మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క కమ్యూనికేషనే మీ యొక్క ఎదుగుదలకు కుంటుపరిచే విధంగా కనబడుతూ ఉంది ఈ సందర్భము 1.5 సంవత్సరం. అయితే మనము మారాలి, అంతేగాని వేరే వారు మీ వలన మారరు.
మనం మారి కానీ ముందుకెళ్తే సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ నూతనంగా ఏదైనా వ్యాపారం కానీ లేదా ఉద్యోగంలో చేరడానికి కానీ లేదా వృత్తిని ప్రారంభించడానికి కానీ మీరు మొదలు పెడితే చాలా జాగృతగా 1-2 సార్లు ఆలోచించి అందులో మనం పెట్టుబడి పెడితే చక్కగా మనకి తిరిగి ఫీడ్బ్యాక్ వస్తుందా రాదా అన్న విషయాలని కూడాను అంచనాలు వేసి అనుభవం ఉన్నటువంటి మంచి వ్యక్తులని కలిసి వారి సలహాలు కూడా తీసుకుని కానీ మీరు ముందుకెళితే ఆ సమస్య నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీ కుటుంబంలో మీకు వివాహం అయి ఉంటే మీ భార్య తరపున ఉన్నటువంటి సోదరులు కానీ సోదరి కానీ మీ దగ్గర ఉండి సహాయాన్ని కోరుతారు ఈ 1.5 సంవత్సరం లోపే. అప్పుడు వారికి కానీ అమౌంట్ కానీ ఇస్తే తిరిగి రాలేకపోవడము, దానిని మర్చిపోవడం కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇవ్వాల్సిందే, కానీ ఇచ్చినా అది తిరిగి రాని పరిస్థితి కూడాను కలుగుతుందనడంలో సందేహమే లేదు. మీ యొక్క థిక్ ఫ్రెండ్ ఎంత అనుకూలంగా ఉన్నారో వారు విడిపోవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులు ఇంతవరకు విడిపోయి ఉంటే వారు మళ్ళీ కలిసి మీ కుటుంబంతో సఖ్యతను ఏర్పరచుకునే అవకాశం కూడా కలుగుతూ ఉంది. అదే మాదిరిగా ఇంకొక విషయం మీకు ముఖ్యంగా చెప్పాలి. అదేమిటంటే మీ యొక్క కుటుంబ సభ్యులలో వారికి ఉన్నటువంటి టాలెంట్ని ఉపయోగించి అత్యవసర పరిస్థితుల్లో ధనాన్ని వేరే వారి దగ్గర నుండి తీసి ఇవ్వడం వల్ల వారు దాని గురించి లెక్క లేకుండా వదిలేయడం వల్ల అది వడ్డీలు పెరిగి మీ తల మీద వచ్చి కూర్చునే అవకాశం కూడా కనబడుతుంది. మీ కుటుంబంలో ఎవరైనా అలాంటి తప్పిదము మీకు తెలియకుండా, భార్యకు తెలియకుండా భర్తకు తెలియకుండా భార్య కానీ ఇలాగా చేస్తుంటే అందులో మీరు ప్రతి క్షణం కూడాను గుర్తుపెట్టుకొని ఆ విషయాన్ని మళ్ళీ అడిగి తెలుసుకుని దాని నుండి జాగ్రత్త పడితేనే మంచిది. అలాగా ప్రతి ఒక్క విషయాన్ని హెచ్చరికగా గమనికగా సింహరాశి సింహ లగ్నానికి చెందినటువంటి వారు ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ మీరు లోన్కి వెళ్తే చాలా కష్టపడాల్సిన పరిస్థితి, అంత తొందరగా మీకు లోన్ శాంక్షన్ అయ్యే అవకాశం కూడా ఈ సందర్భంలో తక్కువగా ఉంది. అయితే లోన్ పెట్టి వాహనాన్ని కొనకండి. మీ దగ్గర కానీ పెట్టుబడి కానీ ఆల్రెడీ ఉంటే వాహనాన్ని కొనవచ్చు. 2 చక్రాలు తోలుతున్నటువంటి 2 చక్రాల వాహనాన్ని మీరు నడుపుతుంటే 4 చక్రాల వాహనాన్ని కొనే అవకాశం కూడా కనబడుతూ ఉంది. లేదు 4 చక్రాల వాహనం ఉంది అంటే ఆ 4 చక్రాల వాహనాల్లో వెరీ కాస్ట్లీగా లగ్జరియస్గా ఉన్నటువంటి వాహనాన్ని కొనే యోగం కూడా మీకు రాబోతుంది. స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంది. వీరు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉండబోతుంది ఈ యొక్క 1.5 సంవత్సరము రాహుకేతు గోచారంలో. అదే మాదిరిగా మీకు అనేకమైనటువంటి కళలు రావడం జరుగుతుంది. సంతానం లేనటువంటి వారికి సంతానానికి అన్నట్టుగా, సంతానం ఎత్తుకున్నట్టుగా, సంతానంని ఏదో పాములు తరిమినట్టుగా కూడా కనబడడానికి అవకాశం ఉంటుంది. దీనికి మీరు సర్పదోష నివారణ చేసుకోవడం కూడా చాలా అవసరం. విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. వాళ్ళకి శ్రమకు తగినట్టు ఫలితాలు వస్తాయి. స్థిరమైన బుద్ధి లేకుండా ఇన్నాళ్ళు అవస్థలు పడ్డారు. ఇప్పుడు ఈ రాహుకేతు గోచారంలో 1.5 సంవత్సరం పాటు స్థిరమైన బుద్ధిని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మఖా నక్షత్రానికి చెందినటువంటి వారు చేసే ప్రయత్నాలన్నీ కూడాను విజయ పరంపరలో నడుస్తాయి. ఇందులో తేడా లేదు. పుబ్బా నక్షత్రానికి చెందినటువంటి వారికి అన్ని కార్యక్రమాల్లో కూడాను అనుకూలత ప్రాప్తించబోతుంది. ముఖ్యంగా ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారి జాతకములో మనం పరిశీలించగలిగితే వారు ఏదేని వృత్తి కానీ వ్యాపారాన్ని కానీ ప్రారంభించేటప్పుడు తప్పనిసరిగా వారికంటే పెద్దవారు, వారికంటే గురుతుల్యులు, అలాగే అనుభవం కలిగినటువంటి వారి చేత సలహాలు తీసుకుని మాత్రమే మీరు ముందడుగు వేయవలసిన అవసరం ఉంది. లేదంటే ఇబ్బంది పాలు అవ్వడానికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద సింహరాశి సింహలగ్నానికి చెందినటువంటి వారికి రాజు వంటి జీవితాన్ని పొందే అవకాశము ఈ సందర్భంలో రాహుకేతువులు అందిస్తున్నప్పటికీ ఆరోగ్య విషయంలో మాత్రం చాలా హెచ్చరికగా ఉండాలి. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన విధంగానే మీరు టాబ్లెట్ని వాడాలి.
అలాగే చూసినట్లయితే ఈ 1.5 సంవత్సరము అధిక పక్షములో సూర్యుని ఆరాధన చేయడము లేదా శివుని ఇంటిలో పూజించడం చేయండి. సూర్యుని మాత్రము ఇంట్లో పూజ చేయకండి. మీరు బాహాటంగా బయట వైపు సూర్య నమస్కారం పెట్టడం అనేది చేయండి. అయితే 1, 3, 6, 9 అనే అదృష్ట అంకెల్ని ఉపయోగించుకుని మీరు ఉజ్వల భవిష్యత్తుని పొందొచ్చు. అలాగే పచ్చ, ఎరుపు రంగులకు సంబంధమైనటువంటి వస్తువుల్ని కానీ దుస్తుల్ని కానీ తరచుగా మీరు వాడుతూ ఉంటే ఈ 1.5 సంవత్సరంలో రాహుకేతువుల యొక్క అనుకూలత అధికంగా ఉంటుంది. ఈ రాహుకేతుల గోచారాన్ని గురించి నేను చెప్పే సమయంలో సింహరాశి సంబంధమైంది చెప్తున్నాను. ఇది రాశికి ఫలితమే. వ్యక్తిగత జాతకాన్ని తీసుకున్నప్పుడు వారి యొక్క దశ, భుక్తి, అంతర్దశలు అలాగే సూక్ష్మ ప్రాప్త దశలు జరిగే వారికి అనుకూలంగా ఉండొచ్చు. అప్పుడు దాని రిజల్ట్స్ మారిపోతుంది. ఇది గమనించి మీరు ఆచరణలో పెడితే ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఈ 1.5 సంవత్సరం పాటు రాహుకేతుల గోచారంలో సింహరాశి, సింహలగ్నానికి చెందినటువంటి వారికి అదృష్టం కలిసి రావాలని, నేను నిత్యం కొలిసే జగన్మాత కృపా కటాక్ష వీక్షణంలో అనుకూలం పొందాలని, మా త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్ని వీక్షిస్తూ ప్రతిక్షణం మాకు ఆదరణ కలిగిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు, ప్రేక్షక దేవుళ్లకు అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఆశిస్తున్నానండి. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి.